దీనమ్మ నేను మా తమ్ముడు బర్త్డే అని గుంటూరులో ఉన్న భాష్యం కాలేజీకి వెళ్తే ఈ టెలిఫోన్ బోర్డులు చూసేసరికి నా ఇంటర్ జ్ఞాపకాలను గుర్తొచ్చాయి. అసలు మ్యాటర్ ఏంటంటే మా తమ్ముడు 10th అయిపోయింది, కనీసం ఇంటి దగ్గర నెల రోజులైనా ఎంజాయ్ చేయకుండా రిజల్ట్ వచ్చిన 10 రోజులకే భాష్యం కాలేజీకి జాయిన్ అయిపోయాడు. జాయినింగ్ అప్పుడు నా క్లాసులు ఉండడం వెళ్ళడం కుదరలేదు. నేను వాడు బర్త్డే అనేసి క్లాసులు మానేశ్వరి వెళ్ళా. బస్కి వెళ్తే వాడిని బయటకి తిప్పడం అవ్వదేమని మా తమ్ముడు బైక్ అడిగి తీసుకున్నా. ఇంకా టిఫిన్ తినేసి టీ తాగేసి 9 గంటలకైతే స్టార్ట్ అయిపోయా. ఉండవల్లి కేవ్స్ కాలిపోవడం సీఎం గారు ఎవరో వస్తున్నారంట. దారి మొత్తం ఇటు చూసిన పోలీసులే. వెళ్తున్న దారిలో ఈ రోడ్డు కనిపించింది, చూడడానికి చాలా బాగుంది. సాయంత్రం పూట వెళ్తే ఫోటోలు దొల్లగొడేస్తాయి. ఇంకొంచెం ముందుకెళ్లేసరికి రోజున ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో వచ్చే యువ అకాడమీ దారిలో కూడా కనిపించింది. ఇంకా మంగళగిరి చేరుకునేసరికి ఎర్రగా రెపరెపలాడుతున్న జెండాతో మన జనసేన కార్యాలయం అయితే కనిపించింది. నిన్న విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలని తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన ఈ మూడింటి యొక్క మెయిన్ కార్యాలయాలు ఈ రోడ్లోనే ఉన్నాయి. అలానే ఇంకోటి కూడా తెలిసింది, గుంటూరు ఎండలతో పోలిస్తే విజయవాడ పెద్ద ఎండలేం కాదు. దీని అమ్మ సగం దారికి వచ్చేసరికి కళ్ళలో నీళ్ళకి బదులు రక్తం వచ్చింది. ఇంకా గుంటూరు రాగానే కేక్ అయితే ప్యాక్ చేయించేసారు. అక్కడ నుంచి గోరంట్ల లోపలికి వెళ్తే తెలిసింది ఇటు చూసిన భాష్యం స్కూల్, భాష్యం కాలేజీలే. ఫైనల్ గా మా తమ్ముడు చదువుతున్న భాష్యం వారాహి భవన్కి అయితే వచ్చేసా. నేనైతే కాలేజీకి 10:30 వెళ్ళిపోయా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సార్లు పెద్ద బాంబు పేల్చి ఏంటంటే మా వాడు క్లాస్ అప్పుడే స్టార్ట్ అయిందంటే 1 గంట వరకు కిందకి పంపించమన్నారు. పంపించినా సరే కేక్ కటింగ్ చేయించొద్దన్నారు. అలానే ఎండలకు ఉండడం బయటకు అయితే అస్సలు పంపించనన్నారు. అసలు నేను మా తమ్ముడిని కలిసానా లేదా, కేక్ కటింగ్ చేయించానా లేదా, బయటకి తీసుకెళ్లానా లేదా తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఫాలో చేసుకోండి. మనీ వార్స్.